శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అందరికీ నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు స్వాగతం. మిథున రాశి ఫలితాలు. ఈ రాశి వారికి బుధుని యొక్క, చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మరియు గోచార స్థితి వలన కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు. ఎక్కువగా విచారం, కోపం, ఆవేశానికి గురవుతూ దైవభక్తి మీద చికాకు పడుతూ దైవ దూషణ చేస్తూ ఆనందం లేకుండా ఉంటారు. అనుకోని విధంగా ధనం ఎక్కువగా ఖర్చు కాగలదు. విపరీతమైన కోపానికి గురి అవుతూ ఉంటారు. దానివలన అత్యంత ఆప్తులైన వారిని కూడా దూరం చేసుకోవలసి వస్తుంది. ఎక్కువగా స్నేహితులను నమ్మడం వలన వారి చేత మోసపోవడం అనేది జరుగుతుంది. మరియు గొడవలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు చేసేటువంటి యొక్క పని యందు ఆటంకాలు కలిగి ఉండటం వలన అధికమైనటువంటి ధన నష్టం కలగగలదు. వృత్తి, వ్యవహార, వ్యాపార విషయంలో తోటివారి చేత కానీ ఇతర వ్యాపారుల చేత కానీ ఎక్కువగా దృష్టి దోషాలు ఏర్పడి అధికమైన ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. దానివలన మానసికమైనటువంటి చికాకులు కలిగి విచారంతో ఉంటారు. బంధువులతో కానీ మిత్రులతో కానీ శత్రుత్వాలు ఏర్పడగలవు. భూ క్రయ విక్రయాదుల యందు ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. విద్యార్థులు ఎక్కువగా మొండితనంతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఉద్యోగ ప్రయత్నం ఫలించగా కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు. ఉద్యోగస్తులు తోటి వారి చేత జాగ్రత్తగా ఉండాలి. వస్త్ర వ్యాపారులకు, నవరత్న వ్యాపారులకు ఈ యొక్క నెల అనుకూలంగా లేక లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. పత్తి, నూనె, చెరుకు, పళ్ళ రసాలు వ్యాపారులకు, పాల ఉత్పత్తిదారులకు, విద్యా వైద్య రంగం వారికి అధికమైన లాభాలు కలగగలవు. సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మంచి చెడు ఫలితాలు సమంగా ఉన్నాయి కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని, ఒక 11 రోజులు శివాలయంలో ఆవు నెయ్యి, ఆవాల నూనె కలిపి సాయంత్రం సమయంలో దీపారాధన చేసి ఖర్జూర పండ్ల రసముతో అభిషేకం చేసి ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి. భవాయ చంద్రచూడాయ చంద్రశేఖర పాయమాం సర్వకష్ట నివారాయ శాంభవీపతి నమోస్తుతే. ఈ యొక్క మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు. మరియు తాంత్రిక పరంగా మేకపాలల్లో సింధూరం కలిపి 2 గంటలు దానిని నానబెట్టి తీసి దానిని పొడి చేసి గంధములో కలిపి తిలకముగా లాగా ధరించడం వలన సర్వజన వశీకరణం కలిగి అనుకున్న పనులు కాగలవు. శుభం భూయాత్.